పట్టణంలోని శ్రీరస్తు కళ్యాణ మండపం నందు తిరువురు నియోజకవర్గం మినీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలోని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉమ్మడి కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం, విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేసినేని శివనాథ్, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అబస్వర్ సుఖవాసి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా జెండాను ఆవిష్కరణ అనంతరం అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ ఎంపీ చిన్ని కామెంట్స్: తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 మాసాల్లోని అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణకు, పేదలకు కూడు గుడ్డ నీడ కల్పించాలనే దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆడవారికి ఆస్తి హక్కు కల్పించిన మహనీయుడు మన ఎన్టీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మన నాయకుడు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అక్రమాలను ఎటువంటి పరిస్థితుల్లో సహించదు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరైన మంత్రి నారా లోకేష్, తాత అన్న ఎన్టీఆర్, తండ్రి సీఎం చంద్రబాబు నాయుడు లక్షణాలను పుణికిపుచ్చుకొని అక్రమార్కుల పాలిట సింహస్వప్నంగా మారారు. 4 మండలాల్లోని వివిధ హోదాల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ఎలక్షన్ ప్రత్యర్థి బలమైన అధికారులు ఎంపీగా నిర్ణయించిన ఇంకెవరు చేసినా ఇక్కడ తెలుగుదేశం ఇటువంటి శాస్త్రీయమైనటువంటి ఎంతో మంది పాతతరం అంతకాలం కొత్తతరం ఇవాళ గౌరవ నారా లోకేష్ గారితో పనిచేసే యువకులు అందరూ కొత్తతరం పాతతరం కలిగే ఈ తెలుగుదేశం పార్టీ కులమతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ అందరినీ ఆదరిస్తుంది. ఇటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్న ఈ తిరువురు నియోజకవర్గం అభివృద్ధిలో కూడా మేమందరూ ఖచ్చితంగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఒక పండుగ ఆ మహనీయుల యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ తర్వాత ఈ తెలుగు జాతి అనేది ఒక చరిత్ర. చేయడంలో వస్తుందని ఆయన రాజకీయాలు అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఆయన 3 నెలల నుంచి కూడా చక్కగా పనిచేస్తూ అందరినీ కలుపుకుంటారు, తప్పకుండా చేస్తారు. నాకు కూడా తప్పులు ఉన్నాయి, నేను కూడా తప్పు చేసేది నిర్భయంగా చెప్పాలని కోరుకుంటున్నాను. ఇక ఎప్పుడు నవ్వుతా స్వచ్ఛమైన నవ్వుతా ఉండే నాయకుడు జిల్లా అధ్యక్షుడు అటువంటి నాయకుడు అధ్యక్షుగా మన 2 సంవత్సరాలు అధ్యక్షతలో చేశాం. ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా సమయంతో పాటించే వ్యక్తి గెలవగలరు. ఏదైనా రాజకీయాలకు వచ్చినప్పుడు నేను ఒక వ్యక్తి గురించి చెప్పాల్సి వచ్చింది. నన్ను ప్రతినిత్యం గత 4 సంవత్సరాల నుంచి నన్ను ప్రోత్సహిస్తా, నేను ఎక్కడన్నా తప్పులు చేసినా కూడా బాబు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేసుకోవాలని చెప్పి ఏకైక తప్పకుండా ఆయన నన్ను రైట్ చేస్తాను నడుస్తానన్న కండిషన్ వారి మాత్రమే నేను సహాయకరంగా చేసినప్పుడు కూడా నడుస్తూ వచ్చాను. అంతేకాకుండా నాకు ఇక్కడ ఏ సమస్య వచ్చినా మీరు ఫోన్ చేసి చెప్పారు, దానికి ఎప్పుడు కూడా
నేను మీ స్టెప్ వేసుకుంటాను. మీ సహాయ సహకారంతో ముందుకు నడుస్తాను. అన్ని విధాల ఈ స్థానంలో చూడండి. ఒక్కటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మీ ఇప్పుడు చూస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు పెద్దల వెంకన్న గారికి, గౌరవ లోక్సభ సభ్యులు కేసీఆర్ శ్రీనివాస్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులకి అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ఇప్పుడు 12 గంటలవుతుంది. 1 గంటకి ఈ కార్యక్రమం పూర్తి చేసుకునే విధంగా అంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధికమైనటువంటి మెజారిటీ మనందరి ప్రేమాభిమానాలు పొంది ఈరోజు అత్యున్నత పార్లమెంట్ చట్టసభలో మనందరి వాణి వినిపిస్తున్నటువంటి శ్రీ కేసీఆర్ శివరామ గారు ఎప్పుడైతే పార్టీ ప్రవేశం అంటే పంపించి రిజైన్ చేసి వాళ్ళని చేసి పార్టీలో ప్రవేశించారు. ఆ రోజు నుంచి ఈ రోజుల్లో కూడా పార్టీకి నిబద్ధతగా మన మండల అధ్యక్షుడు నలుగురు, అలాగే ఈ దేశంలో వివిధ హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఇక్కడ విచ్చేసినటువంటి రేపటి మహానాడుడి రాబోతున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, తెలుగుదేశం పార్టీ ప్రస్థానం దాదాపు 43 సంవత్సరాల ప్రస్థానం. 44వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాను. ప్రియతమ నేత మరి అలాంటి విశ్వవిద్యాలయాలు నట సమాజంలో భారత రాజ్యాంగాన్ని కొత్త మలుపు తిరిగినటువంటి రామచంద్ర రామరావు గారు తెలుగుదేశం పార్టీని ఏ రోజు స్థాపించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ భారత రాజ్యాంగాలు ఆంధ్ర రాజ్యాంగాలే కాదు, భారత రాజ్యాంగాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేత ప్రమాణంలో పాల్గొనేది ఈ యొక్క ప్రస్థానం. ఈ 43 సంవత్సరాల మరి చరిత్ర చూస్తే మనందరికీ తెలుస్తాము. అలాంటి గొప్ప పార్టీలో, అలాంటి నిబంధనటువంటి పార్టీలో మరి మనందరం కూడా సభ్యులుగా ముందుకు పెడతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించబడితే అంతకు పూర్వమైనటువంటి రాజకీయాలు, తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వచ్చినటువంటి రాజకీయాల్లో చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. ఆ రోజున మరి సాంప్రదాయంగా ఉన్నటువంటి రాజకీయాలు ఏదో 5 సంవత్సరాల ఒకసారి ఎన్నికల కోలాహలం గ్రామాల్లో నాయకులు వచ్చి అధికారులు ఎవరు చెప్తే వాళ్ళ పెద్దలుగా చెప్తే మరి ఆ రోజు తీసుకొని అధికారానికి వెళ్ళి అక్కడ 5 సంవత్సరాల నుంచి పడినటువంటి రాజకీయాల నుంచి